అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 15 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ తెలుసుకుందాము. జూన్ 15, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:46, చంద్రోదయము 10:22, చంద్రాస్త సమయము 9:58. చవితి తిథి అండి ఈరోజు జూన్ 14 మధ్యాహ్నం 3:47 నుంచి జూన్ 15 మధ్యాహ్నం 3:51 వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ. జూన్ 15 రాత్రి 12:21 నుంచి జూన్ 16 రాత్రి 12:59 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. యోగం ఐనుద్ర. జూన్ 14 మధ్యాహ్నం 1:12 నుంచి జూన్ 15 మధ్యాహ్నం 12:19 వరకు. తదుపరి వైద్యుతి. కరణం బాలవ. జూన్ 15 మధ్యాహ్నం 3:51 వరకు. తదుపరి కౌలవ. జూన్ 16 రాత్రి 3:45 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 6:05 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి అంటే తెల్లవారుజామున 5:01 నుంచి రేపు సూర్యోదయము 6:38 వరకు వర్జం ఉంటుందండి. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 5:55 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:09 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:17 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దూర్వాస మహాముని. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. పరీక్షిత్కు శాపం ఇచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈరోజు మిథున సంక్రమణం అండి. అలాగే అప్పలాయకొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తి. ప్రపంచ పవన దినోత్సవము, పితృదినోత్సవము అంటే ఫాదర్స్ డే అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈరోజు కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. సో ఇదండి జూన్ 15 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.